రీసెంట్‌గా కర్నూలు జిల్లాలో అతి దారుణమైన సంఘటన అనేది చోటు చేసుకునిందండి. ఒక ప్రియుడు తమని దూరం పెట్టాడు అని ఒక ఉద్దేశంతో ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె రిలేషన్‌లో ఉండటమే తప్పు. అయినా కూడా ఒక అతనితో రిలేషన్‌లో ఉండటము, అతను తన సేమ్ ప్రొఫెషన్‌లో ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఈమెను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈమెను అవాయిడ్ చేయడం ఈమె తట్టుకోలేక, అతను దూరం పెట్టాడు తట్టుకోలేక, ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఈమెను దూరం పెట్టాడు అని ఈమెకు ఇంటెన్షన్, ఆమె ఆ థర్డ్ పర్సన్ కదా మా ఇద్దరికి మధ్యలోకి వచ్చింది అని ఈమె ఇంటెన్షన్గా పక్కా ప్లాన్తో ఆమెను ఎలాగైనా దూరం చేయాలి, దూరం చేస్తే ఇతను మళ్ళీ నా దగ్గరకు వస్తాడు అని ఒక దురుద్దేశంతో, తెలివి తక్కువ పనితో ఆమె తన ఫ్రెండ్తో కలిసి హెచ్ఐవి పేషెంట్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పక్కా ప్లాన్తో ఇంకొక ముగ్గురితో కలిసి ఈ ప్రియుడు యొక్క భార్య రోడ్ సైడ్ అది తన విధుల నిమిత్తం వెళ్ళి వస్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ చేయడము, వాళ్ళకు ఏం తెలియనట్టు ఆమెని హెల్ప్ చేస్తున్నట్టు, ఆమెని పట్టుకొని ఆటో ఎక్కిస్తున్నట్టు బిల్డప్ చేయడము, ఆ క్రమంలో ఆమెకి హెచ్ఐవి ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం చేశారండి. ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలంతా చాలా దారుణంగా ఉన్నారండి. ఉమెన్స్కి ఎన్ని ఫేవర్గా ఎన్ని చట్టాలున్నా కూడా ఉమెన్స్ వాటిని యూస్ చేసుకోకుండా చాలామంది అంటే చాలామంది అసలు మిస్యూజ్ చేస్తున్నారండి. ఈ విధంగా జరిగితే కంపల్సరీ మనకి రీసెంట్గా అమల్లోకి వస్తున్న ఆ మెన్స్ యాక్ట్ని కంపల్సరీ మనకి పక్కా చట్టంగా దాన్ని చేస్తారనేసి నాకు హోప్ వస్తుందండి. ఎందుకంటే చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారంటే, చట్టాలన్నీ మాకే ఫేవర్గా ఉన్నాయి కదా, సో మాకు అది ఏం చేసినా కూడా ఏం జరగదు, మమ్మల్ని ఏం చేయరు, మాకు జైలు శిక్ష పడదు అనేసి అనుకుంటున్నారండి. బట్ ఒక్కటే చెప్తున్నానండి, చట్టాలు ఉన్నాయి. చట్టాలు కంపల్సరీ ప్రతి ఒక్క దానికి పనిష్మెంట్ ఉంటుంది. అది లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ విధంగా ఒకరి జీవితాన్ని నాశనం చేసే రైట్ అయితే లేదు, ఒకరిని చంపే రైట్ అయితే లేదు. కాబట్టి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుందండి. బట్ ఇలాంటి పనులు చేసేటప్పుడు లాస్ ఉన్నాయి, చట్టం ఉంది, తప్పు చేస్తే కంపల్సరీ దొరుకుతాము అని భయం ఉండదా? అన్ని ఫేవర్గా చట్టాలన్నీ లేడీస్కే ఉన్నాయనేసి ధైర్యమా? బట్ ఒక్కటైతే నిజమండి, తప్పు చేస్తే చట్టం ముందు అందరూ ఈక్వలే. మీరు కనుక ఎవరైనా చంపాలని చూసినా, ఎవరికైనా ఈ విధంగా చేసినా కూడా కంపల్సరీ చట్టం శిక్షిస్తుంది, జైలు పాలవ్వాలా.